నమస్తే, ఆర్బీసీ ఆధ్యాత్మ ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు రామకృష్ణ గారు ఉన్నారు. వారు వేద విద్యని అభ్యసించి ప్రస్తుతం విశాలాక్షి అమ్మవారి గుడిలో వారి సేవల్ని అందిస్తూ ఉన్నారు. అయితే అమ్మవారి గురించి ఎంతో అద్భుతంగా మనకి వివరణ ఇచ్చారు, లలితా సహస్రనామం గురించి. కానీ ఫస్ట్ ఎపిసోడ్లో బాల గురించి ఎంతో అద్భుతంగా చెప్పారు. చూడని వాళ్ళు సజెషన్లో ఆ వీడియో సజెషన్ ఉంటుంది, చూడొచ్చు. అయితే ఈరోజు మనందరికీ ఎంతో ఇష్టమైన లలిత సహస్రనామం గురించి అడగాలనుకుంటున్నాను. నమస్కారం అండి. నమస్కారం. లలితా సహస్రనామం ప్రతి ఒక్కళ్ళు చదువుతూ ఉన్నారు. కోరిక పరంగా కానీ, లేకపోతే నిత్య జీవితంలో వచ్చే ఆటంకాలని తప్పించుకోవడానికి కానీ, లేకపోతే దేవుడి మీదనే చింత, అమ్మవారిని చేరుకోవాలి, అసలు అమ్మవారు ఎవరో తెలుసుకోవాలి అని ఎంతో కుతూహలంతో చదివే వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు. కానీ కొంతమందికి ఏమవుతుంది అంటే ఈ నామం యొక్క వివరం తెలిస్తే బాగుండు అని అనుకుంటుంటారు. అట్లా ఒక అద్భుతమైన నామం ఏదన్నా ఉందా మీరు మా వ్యూవర్స్కి చెప్పాలనుకునేది? దాని వివరణ కూడా తెలియజేయండి. శ్రీమాత్రే నమః. అరుణాం కరుణా తరంగితాక్షీం ధృత పాశాంకుశ పుష్పబాణ చాపహస్తాం అణిమాదిభిరావృతాం మయూఖైః అహమిత్యేవ విభావజే భవానీ. ఆ లలితా త్రిపుర సుందరి అమ్మవారికి పాదపద్మములకి నమస్కరిస్తూ, లలితా రహస్యనామంలో దీన్ని రహస్యనామం అంటారు. ఆ రహస్యనామంలో అమ్మవారికి విశేషంగా చెప్పబడినటువంటి నామం ఒకటి ఉన్నది. ఆ నామం ఎందుకు చెప్పబడుతున్నాం, మనం ఎందుకు పిలువబడుతూ ఉన్నాం, అట్లానే మీరు అడిగినట్టుగా నిజ జీవితంలో కానివ్వండి, లేదా వారి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో కానివ్వండి, లేదా వారి పిల్లల విషయాల్లో కానివ్వండి, ఏది అయినప్పటికీ కూడా ఈ యొక్క నామాన్ని ఎవరైతే స్మరణ చేస్తారో, ఈ నామాన్ని ఎవరైతే జపం చేస్తారో, ఎవరైతే అమ్మవారిని మూలానికి వెళ్ళాలి, అమ్మవారి దగ్గరికి, అమ్మవారి చెంతకి చేరుకోవాలి అని అనుకుంటారో, అటువంటి వారందరూ కూడా ఈ యొక్క నామాన్ని స్మరణ చేయొచ్చు. ఆ నామం ఏమిటి అని అంటే సుధాసాగర మధ్యస్థాయి నమః. చిన్నది, చాలా చిన్న నామం, సుధాసాగర మధ్యస్థాయి నమః. అంటే ఈ యొక్క నామం చాలా విశేషమైనటువంటి నామం. అమ్మవారు అసలు అమ్మవారు ఎక్కడున్నది అంటే ఈ సుధ అనేటువంటి నామంతో మనకి లలితా రహస్యనామంలో కానివ్వండి, అట్లానే సౌందర్య లహరిలో కానివ్వండి, అట్లానే మూక పంచశతిలో కానివ్వండి, ఈ యొక్క నామం అంతా కూడా సుధ అనేటువంటి నామంతో విశేషమైనటువంటి వర్ణన అమ్మవారి మీద చేశారు శంకరులు. విశేషమైనటువంటి ఈ యొక్క అమ్మవారికి ఉన్నటువంటి విశేషమైనటువంటి ఐశ్వర్యాన్ని, విశేషమైనటువంటి సౌందర్యాన్ని అంతటినీ కూడా తెలియజేశారనమాట ఈ యొక్క సుధా అనేటువంటి నామంతో. సుధాసాగర మధ్యస్థాయై నమః. అమ్మవారు సకల జనమాన ప్రాణువులందరికీ కూడా ఉన్నటువంటి సకల కష్టాలు, కేవలంగా మానవులు, ప్రాణం దేంట్లో ఉంటుందో వారందరికీ కూడా అమ్మవారి దగ్గరికి వచ్చి ఈ నామస్మరణ చేయటం ద్వారా అమ్మవారి వారి దగ్గరికి వచ్చి వారి చెంతకు చేరుకొని వారి దగ్గర ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా నెరవేరుస్తూ, ఆ కష్టాలన్నీ కూడా తీసివేసేసి అక్కడి నుంచి అమ్మవారు ఆవిడ యొక్క అనుగ్రహాన్ని అందించాలి, ఆవిడ మన దగ్గరికి రావాలి అని అంటే ఈ నామంలో ఉన్నటువంటి మూలార్థం ఏమిటి అని అంటే, ఎవరైతే లలాటంలో బొట్టుని ధరిస్తారో, ఎవరైతే అమ్మవారికి ఇష్టమైనటువంటి కుంకుమని ఎవరైతే ధరిస్తారో లలాటంలో, అప్పుడు ఆవిడ వారందరి దగ్గరికి కూడా వచ్చి వారి కష్టాలన్నీ కూడా తీసివేసేసి అక్కడి నుంచి వారు అనుకున్నటువంటి పనులన్నిటినీ కూడా దిగ్విజయం చేస్తుంది అమ్మవారు. అందుకని ఆవిడికి సుధాసాగర మధ్యస్థాయి నమః. దాని ఆనుకున్నటువంటి నామమే సుధాసాగర మధ్యస్థ కామాక్షి కామదాయిని. కామాక్షి కామదాయిని అనంటే ఈ సుధాసాగర అనేటువంటి పిలువబడుతూ ఉన్నటువంటి అమ్మవారు ఎందుకోసం అనేటువంటి వీళ్ళందరి దగ్గరికి వస్తుంది, ఎందుకు వీరిని నామంతో పిలువబడుతూ ఉన్నారు అనంటే కామాక్షి కామదాయిని. అమ్మవారు సకల జనాలందరికీ కూడా ఉన్నటువంటి కోరికలు ఏవైతే ఉంటాయో, అంటే మానవుడి యొక్క సహజ లక్షణం ఏమిటి అని అంటే మనస్సంకల్పం. ఆ సంకల్పం అంతా కూడా నెరవేరాలి, ఆ సంకల్పం అంతా కూడా అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరగాలి, అనుకున్న పనుల్లో ఏ ఆటంకము రాకూడదు అని అనుకున్నటువంటి వాళ్ళు ఈ సుధాసాగర మధ్యస్థాయి నమః.
అని ఇక్కడతోటో, లేదా సుధాసాగర మధ్యస్థ కామాక్షి కామదాయిన్యై నమః అని ఈ నామంతో పూర్తి చేస్తూ, ఈ నామాన్ని ఎవరైతే స్మరిస్తారో, ఈ నామాన్ని ఎవరైతే మంత్ర పఠనం చేస్తారో, అంటే దీన్ని నామము అనే దానికంటే మంత్రము అని అనటం చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి ఈ నామస్మరణ చేసినటువంటి వాళ్ళు ఏదైనా, అంటే మనం అనుకుంటాం ఏదైనా ఒక ప్రాణి ఉన్నది, ఆ ప్రాణి కోయిల ఉన్నది, ఆ కోయిల కూస్తూ ఉన్నంతసేపు పాటు మనకి ఏదో ఒక నాదశబ్దం వినిపిస్తుంది. ఆ నాదశబ్దం అమ్మవారు వారిలో ఉండి ఏదో ఒక నామశబ్దాన్ని వినిపిస్తూ ఉంటారనమాట. ఆ నామశబ్దాన్ని నుంచి తీసుకున్నటువంటి కొన్ని నామాలు, అట్లానే ఆ కోయిలు కూడా ఈ నామాలు కొన్ని విన్నటువంటి నామాలన్నింటినీ కూడా స్మరణ చేస్తూ ఉంటుందట ఆ కోయిలు కూడా. అంటే ఒక మానవుడికే కాదు, కోయిలకి కొన్ని ఇబ్బందులు ఉంటాయి, కోయిలకి కొన్ని కష్టాలు ఉంటాయి, అట్లానే సకల రకాలైనటువంటి ప్రాణులకి కూడా కొన్ని కష్టాలు ఉంటాయి, సకల మానవులందరికీ కూడా కొన్ని కష్టాలు ఉంటాయి. డబ్బు బాగా ఉన్నటువంటి వారికి ఆరోగ్యం ఉండదు, ఆరోగ్యం ఉన్నటువంటి వారికి ఐశ్వర్యం ఉండదు, ఈ రెండు ఉన్నటువంటి వారికి ఇంకేదో ఉండదు. అంటే మానవుడి యొక్క ప్రయత్నం ఎప్పుడూ కూడా చింతలోనే ఉంటుందన్నమాట. ఆ చింతలో నుంచి బయటికి తీసివేసేటువంటి ఆవిడే ఈ సుధాసాగర మధ్యస్థాయి నమః. ఈ నామాన్ని నిత్యం స్మరణ చేయటం ద్వారా పొద్దున్నే ఎవరైతే తెల్లవారుజామున సంధ్యా సమయంలో ఎవరైతే ఈ స్మరణాన్ని చేస్తారో అటువంటి వారికి విశేషమైనటువంటి ఫలితాన్ని అమ్మవారు ఇస్తుంది అని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. కాబట్టి అందరూ కూడా ఈ స్మరణ చేస్తూ అమ్మవారి చెంతకి చేరుకోవాలి అని చెప్పేసి అందరి ద్వారా ప్రార్థిస్తున్నాను అమ్మవారిని. ధన్యవాదాలు.